ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య హత్యగా బీజేపీ చీఫ్ రామచంద్రరావు అభివర్ణించారు. పార్టీ మారిన ఆధారాలు లేవని 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని తప్పుబట్టారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుందని, కానీ ఈ రోజు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన స్పీకర్ను కూడా ప్రభావితం చేసి రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసిందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఆ చట్టానికి తూట్లు పొడిచిందన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపుల సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి మాట్లాడే పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ, రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు స్పీకర్ని కూడా సరైనటువంటి నిర్ణయము, రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. స్పీకర్ నిర్ణయము రాజ్యాంగ వ్యతిరేకం. బహిరంగంగా ఏ పార్టీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకువచ్చారో ఆ పార్టీ నాయకుడికే వారు గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ పుస్తకం అయితే పట్టుకొని జేబులో పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వకుండా, ఏ రాజ్యాంగ వ్యవస్థ స్పీకరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సినటువంటి స్పీకర్ని కూడా ఈరోజు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఈరోజు తెలంగాణలో రాజ్యాంగ హత్య అయింది, ప్రజాస్వామ్య హత్య అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ